Hello everyone, my name is Dr. Sarita. I am a general physician in Sri Manju Hospital, Motinagar branch. Today we are discussing about fatty liver. So first question is, what is fatty liver? Fatty liver is mainly fat accumulation in the liver. Excessive బాడీలో ఉండే ఎక్సెసివ్ ఫ్యాట్ అది లివర్లో వచ్చి అక్యుములేట్ అయ్యేదాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఇది రెండు రకాలు. మెయిన్గా ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇంకొకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎందువల్ల వస్తుందంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఎక్సెసివ్ మెటల్ ఇంటేక్, హై కొలెస్ట్రాల్, ఇలాంటి వాటి వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తుంది. వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ ఫ్యాటీ లివర్? 90% ఆఫ్ ద ఫ్యాటీ లివర్స్ అనేవి ఎసిమ్టమాటిక్గా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఒక 10%లో మాత్రం రైట్ సైడ్ ఆఫ్ అబ్డామెన్లో ఫుల్నెస్ ఉండడం, డిస్కంఫర్ట్ ఉండడం అండ్ మైల్డ్గా జాండీస్ ఉండడం, ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్స్ ఉండడం, ఇలాంటివి 10% పేషెంట్స్లో మాత్రమే ఉంటాయి. ఈజ్ ఇట్ రివర్సిబుల్? ఇది వచ్చిందంటే తగ్గుతుందా లేదా? యాక్చువల్గా అయితే ఈ ఫ్యాటీ లివర్లో 4 గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్ 2 గ్రేడ్స్లో మాత్రం ఇది రివర్సిబుల్గా ఉంటుంది. లాస్ట్ 2 గ్రేడ్స్ మాత్రం ఇది ఇర్రివర్సిబుల్. వాట్ ఆర్ ద ప్రికాషన్స్? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫ్యాటీ లివర్ రాకుండా ఉండాలి అంటే? సో ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది కంప్లీట్గా తగ్గించుకోవడం, మంచి హెల్దీ డైట్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే డైలీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడం, షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉంటుంది. ఈజ్ ఇట్ డేంజరస్? ఎస్ అండి, ఇది డేంజరసే. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో ఉన్నప్పుడు ఇది డేంజరస్గానే ఉంటుంది. ఇది క్యాన్సర్స్కి దారితీస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యండి. అండ్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వారి ద్వారా మీరు సలహాలు సూచనలు పొందవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.